నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఉయ్యాలవాడ నందు నాగరికం చెందినటువంటి గౌసు తన ఆటో నడుపుకుంటూ జీవిస్తూ ఉంటాడు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఫర్జానా అనే ఆమె వచ్చి ఇక్కడ ఇంటి కిరాయి కొరకు రూమ్ వెతుకుదామని చెప్తే గౌసు ఆ ఫర్జానా తన ఆటోలో ఎక్కించుకొని ఉయ్యాలవాడకి వెళ్ళి ఉయ్యాలవాడ నందు కిరాయి రూమ్ గురించి వెతుకుతుంటే అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్నటువంటి ఇద్దరు పిల్లలు సిద్ధు, సుజిత్ అంకుల్ మేము కూడా వచ్చి ఇల్లు కిరాయికి చూపిస్తామని చెప్తే ఆయన మంచి ఉద్దేశంతో ఇద్దరు పిల్లలు కూడా తన డ్రైవర్ సీట్ పక్కన కూర్చొని పెట్టుకొని కొంత దూరం ఇల్లు వెతుకుతుండగా అంతలోనే ఆ పిల్లల తండ్రి చూసి ఆ పిల్లల్ని ఆటో దగ్గరికి ఎక్కినామని మందలించడంతో ఆ పిల్లలు ఆటో దిగి వెళ్ళి తన తండ్రి దగ్గరకు చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఆ పిల్లల తండ్రి దాన్ని అపార్థంగా చేసుకొని ఆ పిల్లల్ని వాళ్ళు కిడ్నాప్ చేయడానికి వచ్చారని చెప్పి వాళ్ళు అపార్థం చేసుకొని ఇమ్మీడియట్లీ కొంతమంది మీడియా మిత్రులకు అదేవిధంగా పోలీసులు కూడా రావడం జరిగింది. దీనిపై మేము రాత్రి అంతా కూడా ఈ ఆటో గురించి విచారణ జరిపి నిజమా కాదని తెలుసుకోవడానికి విచారణ చేసి ఆటో డ్రైవర్ను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆటో డ్రైవర్ ట్రేస్ అవుట్ చేసిన తెలిసిన విషయం ఏంటంటే ఇది కిడ్నాప్ గురించి కాదు, అతను ఇక్కడ లోకల్ని ఆటో నడుపుకుంటూ జీవిస్తూ ఉంటాడు. ఇంటికి కిరాయి రూమ్ పెట్టే క్రమంలోనే పిల్లల తండ్రి అపార్థం చేసుకొని ఇదంతా క్రియేట్ చేయడం తెలిసింది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి అపోహలకు లోన్ కావద్దు. కిడ్నాప్ అనేది ఎలాంటిది లేదు. ఇది మిస్అండర్స్టాండింగ్ వల్ల పిల్లల తండ్రి మిస్అండర్స్టాండింగ్ చేసుకొని చేసిన చర్య తప్ప ఎలాంటి కిడ్నాప్ అనేది లేదు. అలాగే సిద్ధు, సుజిత్.